హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం మేడ్చల్ నుంచి టువర్డ్స్ నిజామాబాద్ వెళ్ళే హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఒక రెస్టారెంట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీకు వీడియోలో ఆ రెస్టారెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన కమర్షియల్ బిల్డింగ్లో 2 రెస్టారెంట్స్ రన్ అవుతున్నాయండి. ఆ 2 రెస్టారెంట్స్ ప్రజెంట్ మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ 2 రెస్టారెంట్స్కి సింగిల్ ఓనర్ అండి. లొకేషన్ వైజ్‌గా చూసుకుంటే మనకు నిజామాబాద్ హైవేలో కల్లకల్ దగ్గర మనకి రెస్టారెంట్ అనేది హైవేకి కనెక్టెడ్‌గా లొకేట్ అయ్యుంది. ప్రెజెంట్ మనకు రెస్టారెంట్‌కి సంబంధించిన హైవే కనెక్టివిటీ, నియర్ బై లొకేషన్ వైజ్‌గా ఇన్ఫర్మేషను, ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైవే ఫేసింగ్ తోటి లొకేట్ అయి ఉన్న ఈ రెస్టారెంట్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది 3000 స్క్వేర్ ఫీట్లో లొకేట్ అయి ఉందండి. అండ్ ఇందులో మనకు ఒక వెజ్ రెస్టారెంట్, ఒక మల్టీ క్వజిన్ రెస్టారెంట్ 2 అనేది లొకేట్ అయి ఉన్నాయి. అండ్ వెజ్ రెస్టారెంట్ వైజ్గా ఏదైతే చూస్తున్నారో అది మనకు 3500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇంకొక రెస్టారెంట్ మనకి ఏదైతే మల్టీ క్వజిన్ రెస్టారెంట్ ఉందో అది 2500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో లొకేట్ అయ్యి ఉందండి. అండ్ మనకొకటి 90 సీటింగ్ కెపాసిటీ అండ్ ఇంకొకటి 70 సీటింగ్ కెపాసిటీతో మనకు లొకేట్ అయి ఉందండి. అవుట్ సైడ్ మనకి వాష్ ఏరియా అనేది 500 స్క్వేర్ ఫీట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్స్ అనేటివి 250 స్క్వేర్ ఫీట్లో ప్రొవైడ్ చేశారు. బిజినెస్ వైజ్ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే ఇదేదైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి మనకు 3500 స్క్వేర్ ఫీట్లో మనకు అమోగా లొకేట్ అయి ఉందండి. అండ్ ఇన్సైడ్ మనకు 90 సీటింగ్ కెపాసిటీలో మనకు నాన్ ఏసీ ఒక 30 సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. మనకు అవుట్డోర్ వచ్చేసి ఒక 20 సీటింగ్ కెపాసిటీ. కంప్లీట్గా మనకి ఏసీ రూమ్ వచ్చేసి మనకు 40 సీటింగ్ కెపాసిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. బ్రేక్ఫాస్ట్ అండ్ వెజ్ వైజ్గా మనకు ఫుడ్ అవైలబిలిటీ అనేది ఈ రెస్టారెంట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మేజర్గా మనకి రెస్టారెంట్ ఏదైతే ఉందో దీని సరౌండింగ్ లొకాలిటీలో ఒక 40 నుంచి 50 ఫామ్ హౌసెస్ ఉన్నాయండి. అండ్ దీనికి ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఫ్రీక్వెంట్గా మనకి ఈ లొకేషన్ నుంచి ఈ రెస్టారెంట్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలా వరకు కస్టమర్స్ వచ్చేసి. అండ్ జొమాటో అండ్ స్విగ్గీలో ఈ రెస్టారెంట్ బిజినెస్ అనేది ఆల్రెడీ లిస్టింగ్ ఉందండి. ఎవ్రీడే మనకు ఆర్డర్స్ కూడా ఫామ్ హౌసెస్ నుంచి నియర్ బై లొకేషన్ నుంచి మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకు చూడండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెజిటేరియన్కి సంబంధించిన రెస్టారెంట్ మీకు. అండ్ ఇంకొకటి 2500 స్క్వేర్ ఫీట్లో మల్టీ క్విజన్ రెస్టారెంట్లో మనకి చైనీస్, తందూర్, నాన్ వెజ్, వెజ్ ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంటుంది. అది 70 సీటింగ్ కెపాసిటీ అండి. దీని బ్యాక్ సైడ్ కిచెన్ మనకు రెస్టారెంట్ వైజ్గా సపరేట్గా దానికి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అంత ఎక్విప్మెంట్ అనేది సపరేట్గా అవైలబుల్ ఉంది. ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రెస్టారెంట్ని అమ్మడానికి రీజన్ వచ్చేసి పార్ట్నర్స్ మధ్య డిస్ప్యూట్ ఉందండి. ప్రజెంట్ ఎవరైతే రెస్టారెంట్ రన్ చేస్తున్నారో వాళ్ళు లాంగ్ హైటెక్ సిటీ కొండాపూర్ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనకు వాళ్ళు బిజినెస్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవ్వడం వల్ల ఈ రెస్టారెంట్ని సేల్ చేస్తున్నారు. ఈ నియర్ బై లొకేషన్లో ఉంటూ ఇలాంటి హైవేకి కనెక్టెడ్గా ఉన్న రెస్టారెంట్ బిజినెస్ కోసం ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.